26 మెయిన్ టైటిల్ ఇంకా దగ్గర పెట్టుకోవాలా. యా, ఈజ్ దట్ ఓకే నా? యా, ఫైన్. సో ఈ 2026 ఈ యొక్క కాన్ఫరెన్స్ థీమ్ వచ్చేసి పాంఫ్లెట్స్లో ఉన్నాయి కదా, అక్కడ మీకు డిస్ప్లే చేశాను. తెర మరియు ఆత్మ, ద సోల్ అండ్ ద స్క్రీన్. తెర మరియు ఆత్మ, ద సోల్, ద స్క్రీన్ అండ్ ద సోల్, లేదా సోల్ అండ్ ద స్క్రీన్ అని. యాక్చువల్గా ఇక్కడైతే ద స్క్రీన్ అండ్ ద సోల్ అని ఉంది. ఫైన్. ఈ థీమ్ కింద ఈరోజు 5 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ వచ్చేసి యాక్చువల్గా టైటిల్లో ఇక్కడ మారుతున్న తరాలు విలువలు అని ఫస్ట్ మెసేజ్ మీకు ఇక్కడ ఇవ్వబడింది. కానీ ఫస్ట్ సెషన్లో మారుతున్న తరాలు, దీని గురించి మాట్లాడతాను. మారుతున్న తరాలు. రెండవ సెషన్లో మారుతున్న విలువలు, ప్రధానంగా 3 విలువల గురించి మాట్లాడతాను. అది రెండవ సెషన్. మూడవ సెషన్లో ద బయోలాజికల్ అన్హోలీ ట్రినిటీ. మనకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మెదడులో అపవిత్ర త్రిత్వము లేదా జీవ రసాయన అపవిత్ర త్రిత్వము అని కూడా అనొచ్చు. అది థర్డ్ సెషన్లో, టీ బ్రేక్ తర్వాత ఆ సెషన్ ఉంటుంది. ఫోర్త్ సెషన్ వచ్చేసి బ్రెయిన్ రాట్. బ్రెయిన్ రాట్ అంటే కుళ్ళిపోతున్న మెదడు. అసలు దాని అర్థం ఏంటి అది వివరిస్తాను. ఫిఫ్త్ సెషన్, 5వ సెషన్లో అశ్లీలత, దాని యొక్క ఆధ్యాత్మిక మానసిక ప్రభావాలు, దీని గురించి మాట్లాడతాను 5th సెషన్లో. ఈ 5 విషయాలను మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి అన్నది నా యొక్క దృక్పథము. కాబట్టి అయితే ప్రతి సెషన్ కూడా, ఈ ఫస్ట్ ఫ్యూ సెషన్స్, ఒక లాస్ట్ సెషన్ తప్ప మిగిలిన ప్రతి సెషన్ కూడా 45 నిమిషాల పాటు ఉండేటట్టు డిజైన్ చేశాను. కాబట్టి మ్యాక్సిమం 45 నిమిషాలలో ఉంచడానికే ప్రయత్నం చేస్తా. ఎందుకు 45 నిమిషాలంటే కాలేజెస్లో కూడా ఒక క్లాస్, ఒక పీరియడ్ వచ్చి 45 మినిట్స్, ఒక మనిషి బాగా వినగలిగినటువంటి కెపాసిటీ. కాబట్టి ప్రతి సెషన్ కూడా 45 నిమిషాల పాటు ఉండేటట్టు డిజైన్ చేశాము. ఇంకొకటి, మేము మొదటి సెషన్ 10:30కే ప్రారంభిస్తాము అని చెప్పాం. మీకు పోస్టర్స్లో రాసాము, యూట్యూబ్ షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ క్లియర్గా చెప్పాం. మొదటి సెషన్ 10:30కే ప్రారంభించాం. కోర్స్ ఇంకా ప్రార్థన ఇవన్నీ. ఎందుకు ఇలా చేశాము అంటే 10:30కి ప్రారంభించకపోతే 4:30 కల్లా మేము ముగించలేం 5 సెషన్స్. కాబట్టి 10:30కి మేము స్టార్ట్ చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని ఈ మొదటి సెషన్ని ప్రారంభించుకుందాం. లెట్ us హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. మీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి మీరు ఏర్పరిచినటువంటి ఈ దినమున, ఈ ప్రాంతములో, ఈ సమయమున, ఈ స్థలములో ఈ విధంగా కూడుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అనేకులు మీ సన్నిధికి మీరు తీసుకుని వచ్చి ఉండగా ప్రభువా, వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ స్వరము వినగలుగునట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మాటలైతే వట్టి మాటలు, మీ మాటలైతే జీవం కలిగినటువంటి మాటలు. అట్టి జీవము కలిగినటువంటి మాటలను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నన్ను, వాక్యము వింటున్నటువంటి ప్రతి సహోదరిని, ఈ వాతావరణమును, ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి కంప్లీట్ ఈ డిజిటల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. సమస్తమును సవ్యంగా జరిగి మీ నామము మా మధ్య గణపరచుమని ఈ యొక్క కృతజ్ఞతలను, స్తుతులను, విన్నపములను మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.
మిత్రులారా, ఈ లైట్ కొంచెం ఏమైనా సైడ్కి తిప్పగలరా? రాజశేఖర్, ఈ లైట్ నా కళ్ళకి కొడుతున్న చూడలేకపోతున్నా. యా, కొంచెం మీ వైపు తిప్పుకోగలిగితే బాగుంటుంది. యా, థ్యాంక్ యూ. నా ఇప్పుడు నాకు మీరు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇందాక నుంచి నాకు కనిపించడంలో మీరు రైట్. ఈ లైట్ కూడా, ఇది కూడా ఒకటి నాకు కళ్ళకు కొడుతుంది. అదే ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది, నాకు అర్థం కాల. లేదు, నా వెనక పెట్టినా చాలు నాకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది చూడండి. లైట్ ఆపితే అంటే కళ్ళు ఆ లైట్ తట్టుకోలేకపోతున్నాయి. యా, ఫైన్. మిత్రులారా, టైం వచ్చేసి ఇప్పుడు 10:48. యాక్చువల్లీ 10:30కే ప్రారంభించాలి, 18 నిమిషాలు దాటిపోయింది. సరే, ఈరోజు మనం డిస్కస్ చేసే ఈ విషయాలు సాధారణంగా చర్చెస్లో కానీ మాట్లాడరు. చర్చెస్లోనే కాదు, ఈరోజు నేను చెప్పే చాలా విషయాలు ఇవన్నీ ఒకే చోట ఒక 4-5 సెషన్స్లో ఏర్పాటు చేసి తీసుకురావాలి అంటూ చాలా, అంటే 5 సెషన్స్ మాట్లాడి ఇంత సమాచారాన్ని తీసుకురావాలనేది చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి పని. కానీ ఈ విషయాలు ప్రతి ఒక్కరూ వినాలి. నేను మాట్లాడే విషయాలు కొంచెం ప్రారంభంలో అర్థం కాలేదు అన్నట్టు అనిపించినా ఏం వరీ కావద్దు. వినంగా మీకు అర్థమయ్యే విధంగా అర్థమవుతుంది. ఇవి తెలుసుకోవాలి. మీరు అడగవచ్చు, మరి అర్థం కాని విషయాలు మాకెందుకు సార్ అంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అది, మనం ఎక్కడ జీవిస్తున్నామో తెలుసుకోవాలి కదా. చాలాసార్లు ఇప్పుడు మనం లోకంలో సువార్త చెప్పాలి, సత్యాన్ని అందించాలి. మరొక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి మందు ఇవ్వాలంటే వాళ్ళ రోగం తెలియాలి కదా. మన చుట్టూ ఏ రకమైన రోగాలు ఉన్నాయో తెలియకపోతే మందు ఎలా ఇస్తాం? సువార్త అన్నటువంటి సత్యాన్ని, సువార్త మందుని ఎలా ఇస్తాం ప్రజలకి? కాబట్టి మిత్రులారా, ఈ విషయాలు వినండి. మీకు అర్థమయ్యేటట్టే నేను తీసుకెళ్తాను. కొంచెం డిఫికల్ట్ అనిపించినా పర్వాలేదు. రైట్. మారుతున్న తరాలు, విలువలు. ఈ సెషన్లో మారుతున్న తరాలు, దీని గురించి మాట్లాడబోతున్నాను. మొట్టమొదటగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం నుండి వాక్యం చదువుకుందాం. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా. ఇక్కడ చూడండి, ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ మాటలు దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు. మోషేకి తన్ను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. నీ తండ్రి అమ్రాము, నీ తండ్రి దేవుడు నేను. ఇంకా నీకు స్పష్టంగా చెప్పాలంటే అబ్రహాము మీ పితరుడు, అబ్రహాము, ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, వాళ్ళ దేవుణ్ణి నేను అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? తరాలు మారనటువంటి దేవుడను నేను. అబ్రహాము తరం అయిపోయింది, ఇస్సాకు తరం అయిపోయింది, యాకోబు తరం అయిపోయింది, ఇప్పుడు నీ తండ్రి తరం అయిపోయింది. వాళ్ళకి దేవుణ్ణి నేనే, నీకు కూడా దేవుణ్ణి నేనే. తరాలు మారనటువంటి దేవుడు. మరొక వాక్యం చదువుతాను. రాగల తరములలో పుట్టబో పిల్లలు దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు
వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన శాసనములను నియమించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను. ఇది కీర్తనల గ్రంథం 78. నేను అక్కడక్కడ మధ్యలో చుక్కలు పెట్టానంటే అర్థం ఏంటంటే నేను అంతా రాయలేదు, అంతా చదివితే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇక్కడ మీరు చూడండి, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను. దేన్ని తెలపాలి? ఎవరికి తెలపాలి? రాగల తరములను పుట్టుబోపులు తర్వాత తరాలు వస్తున్నాయి, తరాలు నెక్స్ట్ జనరేషన్స్, వాళ్ళకు మీరు చెప్పాలి. దేవుని గురించి చెప్పాలి, దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ పరములు పూలు ఉండకు. అంతకుముందు ఒక తరం ఉంది, దేవుని ఎడల స్థిరమైనటువంటి మనస్సు లేని తరము, మూర్ఖులైనటువంటి తరం, తిరుగుబాటు చేయుతారు. వాళ్ళను పోలి ఉండకుండా ఉండిలాగున ఇతరులు పిల్లలకు చెప్పాలి. అందుకనే ఇది తల్లిదండ్రుల బాధ్యత, ఈ తల్లిదండ్రుల బాధ్యత. ఇది ఇతరులు తమ పిల్లలకు చెప్పాలన్నమాట. మిత్రులు మీకు లైట్ కొంచెం తీస్తారా? ఇబ్బందిగా ఉంది. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపువలనని అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లలకు చెప్పాలి. చెప్పకపోతే ఈ తరం ఏమవుతారంటే తిరుగుబాటు చేయ తరం అవుతుంది, దేవుని ఎడల స్థిరమైన మనస్సు లేనటువంటి తరం అవుతుంది. ఆ విధంగా ఉండకూడదు. కాబట్టి మనము ఇటువంటి కాన్ఫరెన్సెస్ పెడుతున్నాం. మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు కూడా చెప్పాలి. అది మన బాధ్యత. సరే, కాబట్టి ఇప్పుడు నేను చదివిన 2 వాక్య భాగాలు తరాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి, దేవుడు తరాల గురించి మాట్లాడే లేఖనాలు. ఈ తరాల గురించి మాట్లాడే ఈ లేఖనాలు ఉన్నాయి. అసలు తరాలేంది? ఈ ప్రస్తుత యుగంలో చాలా మంది చాలా తరాల గురించి మాట్లాడుతున్నారు. చూడండి, జనరేషన్ ఎక్స్ అని, అంటే తరం. జన్ అంటే జనరేషన్, తరము, దాన్ని జన్ అంటారు. జనరేషన్ ఎక్స్ అని, జనరేషన్ వై అని, జనరేషన్ జెడ్ అని, జనరేషన్ ఆల్ఫా అని, జనరేషన్ బీటా అని చెప్పి ఇట్లా చాలా తరాలు ఉన్నాయి. అసలు ఈ తరాల గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. ఒకసారి అసలు ఈ తరాలు మన న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మన న్యూస్లో వచ్చినటువంటి కొన్ని వార్తలు మీకు చూపిస్తాను, చూడండి. ఇది సాక్షి డిజిటల్ న్యూస్ పేపర్లో వచ్చిన వార్త. మారిన తరం, జనరేషన్ జెడ్ పై ఎక్స్క్లూజివ్. ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన వార్త. మారిన తరం, జనరేషన్ జెడ్ పై ఎక్స్క్లూజివ్. సాక్షిలోనే వచ్చింది ఇది కూడా. నేపాల్ ఉద్రిక్తలతో తెరపైకి జెన్ జీ అంటే అది కూడా జనరేషన్ జెడ్. అసలు జెన్ జీ అంటే ఎవరు? ఉద్యోగాలు మాకొద్దు, ఇది కూడా సాక్షిలోనే. సాంప్రదాయ లక్ష్యాలకు దూరంగా జెన్ జీ అంటే జనరేషన్ జెడ్ అనే తరము. ప్రభుత్వాలను వణికించిన జెన్జీ యువత. తిరుగుబాట్లు శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో ప్రభుత్వాలు కూలిపోని ప్రధానమంత్రులు దేశాలు వదిలి పారిపోయారు ఈ తరాల దెబ్బకి. అప్పుడు వచ్చిన వార్త ఇది ఈనాడులో వచ్చింది. టైమ్స్ నౌలో ఇది వచ్చింది. జెన్ ఎక్స్ అండ్ ఫుడ్ ట్రెండ్స్ అంటే జనరేషన్ ఎక్స్, వాళ్ళ ఆహారపు అలవాట్లు. ఇది టైమ్స్ నౌ న్యూస్లో వచ్చినటువంటి వార్త, అంటే న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అయితే, వార్త అంటాం కన్నా. సో యు సీ, నేను కొన్నే చూపించాను మీకు. మీరు న్యూస్ పేపర్స్ చూస్తే జెన్ ఎక్స్ అని, జెన్ వై అని, లేకపోతే జెన్ జీ అని విస్తారమైనటువంటి న్యూస్లో ఉంటాయి. అసలు ఏంటి మరి ఈ వార్తలు మీరు చదువుతున్నారా లేదా, అవి అర్థం చేసుకుంటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. చాలా అవసరం మనకి, ప్రత్యేకంగా సువార్థికులకి, క్రైస్తవులకి, తల్లిదండ్రులకి అవసరం.
సో నేను ఇప్పుడు అసలు ఈ తరాలు ఏంటి, 7 తరాలు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను చూడండి. 1 నిశ్శబ్ద తరం, 2 బేబీ బూమర్స్, తర్వాత జనరేషన్ ఎక్స్, తర్వాత జనరేషన్ వై, తర్వాత జనరేషన్ జెడ్, తర్వాత జనరేషన్ ఆల్ఫా, తర్వాత జనరేషన్ బీటా. 7 తరాలు. ఇవి 7 తరాలు. ఈ నిశ్శబ్ద తరం అని ఎవరంటారంటే 1928, 1945 ఈ సంవత్సరాల మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళు నిశ్శబ్ద తరం. ఎందుకు ఆ పేర్లు పుట్టారు అది కూడా వివరిస్తాను నేను మీకు. ముందర బేసిక్స్ అర్థం చేసుకోండి. 1928, 1945 ఈ సంవత్సరాల మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళని జనరేషన్ నిశ్శబ్ద తరం అంటారు. 1946, 1964 ఈ సంవత్సరాల మధ్య కాలంలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు. 1965, 1950 ఈ యొక్క కాలాల్లో సంవత్సరాలలో పుట్టినటువంటి వాళ్ళని జనరేషన్ ఎక్స్ అంటారు. 1981, 1996 ఈ సంవత్సరాల మధ్య పుట్టినటువంటి వాళ్ళని జనరేషన్ వై అంటారు. జనరేషన్ జెడ్ అంటే 1997, 2012 ఈ సంవత్సరాల మధ్య పుట్టినటువంటి వాడిని జనరేషన్ జెడ్ అంటారు. జనరేషన్ ఆల్ఫా అంటే 2013 నుంచి 2025 సంవత్సరం, వీళ్ళు జనరేషన్ ఆల్ఫా. ఈ 2026 ఈ సంవత్సరం నుంచి 2039 ఈ సంవత్సరాలలో పుట్టబోయేటువంటి వాడిని జనరేషన్ బీటా అంటారు. చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన సంవత్సరాలు మరీ అంత పర్ఫెక్ట్ అనుకోవద్దు, మొత్తానికి అవి మాత్రం బౌండరీస్. అసలు ఎవరి సార్ ఈ పేర్లు పెట్టింది, ఈ పేర్లు ఎందుకు పెట్టారు, ఈ సంవత్సరాలు ఇలా ఎందుకు ఇచ్చారు అని మీకు ఆలోచన రావచ్చు. సామాజిక శాస్త్రవేత్తలు, వీళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్లో సోషియాలజిస్ట్స్, అంటే సమాజాన్ని ప్రజలను చదువుతూ ఉంటారు. ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ నమ్మకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ భక్తి ఎలా ఉన్నది, వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సాంకేతికత టెక్నాలజీ ఎలా ఉంది, దీన్ని పరిశోధన చేస్తారు. గమనించి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకున్న వాళ్ళకి వీళ్ళ నమ్మకాలు, వీళ్ళ అలవాట్లు, వీళ్ళ ప్రవర్తన ఇదంతా ఒకే రకంగా ఉంది కాబట్టి వీళ్ళని ఒక తరం అనొచ్చు. ఆ తర్వాత ఈ పలానా సంవత్సరం నుంచి కొంచెం నమ్మకాలు మారిపోయినాయి, ప్రజల యొక్క అలవాట్లు మారిపోయినాయి, ప్రజల ప్రవర్తన మారిపోయింది, వాళ్ళ విశ్వాసం మారిపోయింది, వాళ్ళ తీరు మారిపోయింది, అది ఒక తరం. అదనమాట తరం అంటే. అది పరిశోధన చేశారు సోషియాలజిస్ట్స్, సామాజిక శాస్త్రవేత్తలు. మొత్తాన్ని మీరు గమనిస్తే ప్రతి 15 నుంచి 20 సంవత్సరాలకు తరాలు విభజించారు. మీరు గమనించవచ్చు అక్కడ, రైట్. కాబట్టి ప్రతి 15 నుంచి 20 సంవత్సరాలకి ఒక తరం మారుతుంది అని గమనించారు. ఇది సామాజిక శాస్త్రవేత్తలు నిర్ణయించి పెట్టిన పేర్లు. సరే, మనము ఇంకా ముందుకు పోయేటప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం. ఇంతకు మీరు ఏ తరానికి సంబంధించిన వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంతకు మీరు ఏ తరానికి సంబంధించిన వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? చూడండి, 1928 నుంచి 45 ఈ మధ్య కాలంలో పుట్టి ఉంటే మీరు నిశ్శబ్ద తరం, సైలెంట్ జనరేషన్. ఎవరన్నా ఉన్నారా 1945? ఎవరు ఉన్నారో లేరో తెలియదు. మరి 1946 నుంచి 1964 ఈ మధ్య కాలంలో పుట్టినప్పుడు బేబీ బూమర్స్ అంటారు. ఉంటారు, మా అమ్మ ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ తరానికి పుట్టినటువంటి వాళ్ళు. 1965 నుంచి 1902 చాలా మంది జనరేషన్ ఎక్స్. ఇది నేను జనరేషన్ ఎక్స్. చూడండి, నేను పుట్టిన 1978 సెప్టెంబర్ 9 నేను జనరేషన్ ఎక్స్. జనరేషన్ ఎక్స్ ఎవరున్నారు ఒకసారి చేతులు చూపిస్తారా? ఉన్నారు, ఉన్నారు సార్, చాలా మంది జనరేషన్ ఎక్స్ ఉంటారు. వెరీ గుడ్. 81 నుంచి 96 వీడు జనరేషన్ వై, వీళ్ళు బాగానే ఉంటారు. 97 నుంచి 2012 వీళ్ళు జనరేషన్ జెడ్, అంటే వీళ్ళు వచ్చిపోయి వాళ్ళ యావరేజ్ వయసు ఒక 30 సంవత్సరాల తరపున ఉంటారు. చూడండి, వీళ్ళంతా 30, 25 ఇట్లా ఉన్న వాళ్ళందరూ జనరేషన్ జెడ్. 2013 నుంచి 2025
ఈ తరాల్లో ఉన్న జనరేషన్ ఆల్ఫా 2013 నుంచి 2025 ఉన్నారా? జనరేషన్ ఆల్ఫా ఎవరు ఉన్నారా? చేతిలో తన పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలందరూ ఇప్పుడు ఉండే జనరేషన్ ఆల్ఫా. అదిగో లాస్ట్లో బాబు చేయెత్తాడు చక్కగా. జనరేషన్ ఆల్ఫా. ఇక 2026 నుంచి పుట్టేటువంటి వాళ్ళని ఇక 2039 వరకు జనరేషన్ బీటా. కాబట్టి మీరు ఏ తరానికి సంబంధించిన వాళ్ళు కొంచెం ఒక అవగాహన ఉంటే మంచిది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీరు చూసి జనరేషన్ ఎక్స్ అన్నాను కదా, జనరేషన్ ఎక్స్ అని చెప్పాను. 1965 నుంచి 1980. 1981 నుంచి జనరేషన్ వై ప్రారంభమైంది. నేను పుట్టింది 1978 సెప్టెంబర్ 9 అంటే వచ్చిపోయి వైకి బార్డర్లో ఉన్నా. కాబట్టి కొంతమంది అంటారు నన్ను జనరేషన్ వైలో కూడా ఒప్పుకోవచ్చు అంటారు. ఆ సంవత్సరం కొంచెం అటు ఇటు మారచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి లెక్క ప్రకారం నేను ఇచ్చిన డేటా ప్రకారం జనరేషన్ ఎక్స్. ఎవరన్నా లేదు నేను జనరేషన్ వై అన్నా పర్వాలేదు, ఎందుకంటే ఆ బార్డర్లో ఉన్నాను కాబట్టి. మొత్తానికి ఇది ఈ అవగాహన పెట్టుకోండి. నేను తర్వాత చెప్పేటప్పుడు ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇది నేను పదే ఇది మిస్గా అవుతాను, ఎందుకంటే తర్వాత నేను చెప్పే ఈ సాయంత్రం 4:30 దాకా ఇంక దీన్ని పదే చెప్తా. నేను అక్కడ ఒకటి వేస్తాను, నువ్వు జనరేషన్ ఎక్సా జనరేషన్ వైయా, ఇది గుర్తుపెట్టుకోలేదు అనుకోండి ఇంకంతే. ఈ రోజు అదేదంతా తల్లైనటువంటి మొండం అయింది. అందుకని మొదటి సెషన్ ఎప్పుడు మిస్ కావద్దు. అందులో నేను సిరీస్ చెప్పాను కాబట్టి నేను చెప్పేది సీక్వెన్స్లో ఉంటాయి. ఆ మొదటిది మిస్ అయ్యేటి ఇక మిగిలినంత మొండవే, తలకాయ లేదు. అర్థమైందా? కాబట్టి జనరేషన్ ఒకసారి జనరేషన్ ఎక్స్ అన్నవాడు నేను జనరేషన్ ఎక్స్ అనుకోండి, జనరేషన్ వై అన్నవాడు నేను జనరేషన్ వై అనుకోండి, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా. ఇప్పుడు మా మరదల పిల్లలు ఉన్నారు జేసీ జో అని, చిన్నపిల్లలు, వాళ్ళు జనరేషన్ ఆల్ఫా. ఈ సంవత్సరం పుట్టారంటే ఈ సంవత్సరం మా ఫ్రెండ్ చరణ్ ఉన్నాడు, మరి కనిపించారు, చరణ్ కొడుకు పుట్టాడు, చరణ్ కాపిలోడు జనరేషన్ బీటా. ఆ చరణ్కే పెద్ద కొడుకున్నాడు, ఆ పిల్లోడు జనరేషన్ ఆల్ఫా. అంటే మన పిల్లల్ని చూస్తే ఈ పిల్లోడు బీటానా ఈ పిల్లోడు ఆల్ఫానా ఒక ఐడియా రావాలి, ఒక అవగాహన ఉండాలి. చూడండి, అర్థమైందా? కాబట్టి నన్నైతే నేను జనరేషన్ ఎక్స్ లేదా వై అని కూడా అనొచ్చు. ఎక్స్ గుడ్, ఓకే. ఈ రోజంతా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, దీని మీద నడిచింది మన డిస్కషన్ అంతా. సరే, ప్రతి తరం దాని నేపథ్యం, ముఖ్య లక్షణాలు, సాంకేతిక. అసలు ఏంటి తరాలు, ఎందుకు ఈ పేర్లు పెట్టారు, వీళ్ళ లక్షణాలు ఏంటి, ఇవన్నీ చక్కగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము డైవ్ చేస్తున్నాం, సముద్రంలోకి దూకుతున్నాము, జాగ్రత్తగా ఉండండి. నిశ్శబ్ద తరం, వీళ్ళు ఎందుకు నేపథ్యం అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పైన నేను ఇయర్స్ కూడా ఇచ్చాను. వీళ్ళు పుట్టినప్పుడు ప్రపంచ పరిస్థితి ఏంటంటే ప్రపంచ యుద్ధాలు. ఆ మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు, ఆ రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు. ప్రపంచ యుద్ధాలు జరగటం వల్ల ప్రపంచం నలిగిపోయింది. ప్రపంచంలో తిండి లేదు, ఆ దీవెన లేదు, అంటే సంపద లేదు, కరువు, ఇంటిపట్టు ఎవరు లేరు. కాబట్టి ఈ టైంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచ యుద్ధాలు చూసి అణగారిపోయారు. ఆర్థిక డబ్బులు ఉండేవి కాదు చేతిలో. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తలంచుకొని బ్రతికే తరం. ఇంట్లో గంజి ఉంటే గంజి దాగి బ్రతికేవాళ్ళు. అప్పుడప్పుడు మా ఊరిలో మా అమ్మ చెప్తుంటది, ఒకనొక టైంలో కరువు సమయంలో నదిలో ప్రవహించే నదికి ఒడ్డున మెత్తటి మట్టి ఉంటుంది, ఆ మట్టిని పెరుగుతో కలిపి తిన్నటువంటి రోజులు అంటారు. మట్టి తిన్న రోజులు చాలా ప్రాంతాలు ఉన్నారు, మట్టి తిన్నవాళ్ళు, మట్టి తిని బ్రతుకున్న రోజు. ఏమి పేరు పెట్టరు, ఏది దొరికినా అమృతంగా తింటారు, ఏమి ప్రశ్నించరు, తలంచుకొని బ్రతికేవాళ్ళు. అట్లా బ్రతికారు. అందుకని వీళ్ళు సైలెంట్ జనరేషన్, ఎందుకంటే నలిగిపోయారు. వీళ్ళ జీవితాల్లో క్రమశిక్షణ ఉంటుంది, పొదుపు ఉంటుంది, డబ్బులు వృధా చేయరు. ₹1 దొరికిందంటే బాగా జాగ్రత్త చేసుకుంటారు. క్రమశిక్షణ, చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. ఆ రోజుల్లో ఏముండాయంటే రేడియో ఉండేది, వార్తాపత్రికలు ఉండేవి, పోస్ట్ బాక్సులు కూడా అంతగా రాలే, టెలిగ్రాఫీలో ఉండేవాడిది పెద్ద పెద్ద ప్రభుత్వాలు, అధికారుల దగ్గర. ఆ రోజుల్లో సాంకేతికత. అర్థమైందా వీళ్ళు ఎందుకు సైలెంట్ జనరేషన్? ఆ రోజుల్లో యుద్ధాలు, ప్రపంచం నలిగిపోయింది, ఏం లేదు. అందువల్ల వాళ్ళు సైలెంట్, దేనికైనా తలంచుకొని బ్రతకడం, ప్రశ్నించలేదు. అమ్మానాన్ని ఇవ్వండి, ఈరోజు ఇది ఉండవు, అది ఉండలేదు ఏంటి, ఇట్లా లేదు. గంజి దాగి బ్రతికలే వాళ్ళు, పొదుపు, ఖర్చు చేయరు. తర్వాత బేబీ మూవర్స్ 1946
అప్పటికి ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. యుద్ధాలు అయిపోయేసరికి ఏమైందో తెలుసా? సైనికులందరూ ఇళ్లకు వచ్చారు. ఇళ్లకు వచ్చేసరికి భార్యలతో కాపురం చేశారు. భార్యలతో కాపురం చేసి పిల్లలు విస్తారంగా పుట్టారు. అప్పుడు అంటే యుద్ధాల వల్ల సైనికులు ఇంటి దగ్గర లేరు, వెళ్ళిపోయినారు. అంతకుముందు యుద్ధాలు ఆగిపోయినాయి, సైనికులు ఇళ్లకు వచ్చారు, కొంచెం ఇంటి పట్టునున్నారు. ఒరే భార్యరా అనుకున్నారు, కుటుంబం అనుకున్నారు, అమ్మా నాన్న చూసుకోవాలనుకున్నారు. భార్యతో చక్కగా కలిసి ఉంటే విస్తారంగా పిల్లలు పుట్టారు ప్రపంచంలో ఆ సంవత్సరాల మధ్య. అందుకని బేబీ బూమర్స్ అంటే విస్తారంగా పిల్లలు పుట్టారు, అందుకు ఆ పేరు పెట్టారు. అది విషయం. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత పెరిగిన జనాల రేట్ అనమాట. అందుకే ఇలా బేబీ బూమర్స్ అని పేరు పెట్టారు. బాబు మీరు మాట్లాడకూడదు, ఎవరు సైలెంట్. తర్వాత ముఖ్య లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు ఇంటి పట్టున ఉన్నారు కదా, మరి అంత ఇల్లు కట్టుకుందాం, అంత సంపాదించుకుందాం, కొంత పొలం సంపాదించుకుందాం, ఒక చిన్న ఇల్లు ఏర్పాటు. ఇది వాళ్ళ మనస్తత్వం, అదనమాట. ఆ రోజుల్లో అప్పుడప్పుడే టీవీలు వచ్చినాయి, అప్పుడప్పుడే ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి. ఆ రోజుల్లో ఉన్న సాంకేతిక. కాబట్టి వీళ్ళు బేబీ బూమర్స్ అన్నారు. అర్థమైంది కదా, బేబీ బూమర్స్. ఆ తర్వాత జనరేషన్ ఎక్స్ చెప్పే కదా నేను, జనరేషన్ ఎక్స్ 1965 నుంచి 1980 వరకు జనరేషన్ ఎక్స్ అని ఎందుకన్నారంటే వీళ్ళని ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఎక్స్ అని ఎందుకు పెట్టారు చూడండి. మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక వేరియబుల్ దాని పేరు తెలియకపోతే ఏమంటారంటే ఎక్స్ అంటారు. ఓకే పలానా ఎక్స్ అనుకోండి అంటాను చూడండి మనం మాట్లాడేటప్పుడు, ఆ పలానా ఎక్స్ అని. దాని అర్థం అయితే ఈ తరం వాళ్ళకి ఏం గుర్తింపు లేదు, అంటే వీళ్ళు పెద్దగా ఉన్నారు, ప్రపంచాన్ని ఇచ్చేసిన వాళ్ళు తరం కాదు, కొంచెం సైలెంట్ పీపుల్ వీళ్ళు కూడా. అందుకని ఎక్స్ అని పెట్టారు. పెద్దగా గుర్తింపు లేనివాడు, చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమి లేదు. ముఖ్య లక్షణం అంటే తాళం చెవి పిల్లలు అనేవాళ్ళు. తాళం చెవి పిల్లలంటే ఎందుకన్నారంటే, ఈ తరం వచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. అప్పుడప్పుడే ఆడవాళ్ళు ఉద్యోగాలలోకి ప్రవేశించారు. ఇప్పుడు మా తల్లిగారి టీచరు, అంటే ఈ సంవత్సరాల మధ్య కాలంలో ఆవిడ ఉద్యోగంలోకి ప్రవేశించారు. కాబట్టి ఉద్యోగాలకు ప్రవేశించడం ఏమైందంటే, భార్యాభర్త వీళ్ళిద్దరూ ఉద్యోగాల మీద పడ్డారు. ఉద్యోగాల మీద పడేసరికి ఇంటి దగ్గర పిల్లలు చూసుకోవడానికి తాతోళ్ళు ఉంటే ఉండేవాడు, లేకపోతే ఉండేది కాదు. మీకు గుర్తుందో లేదో, మా కాలంలో స్కూల్కి పోతే ప్రతి ఒక్కరు మొలతాడికి తాళం ఉండేది. మొలతాడికి తాళం కట్టుకుని తిరిగినారా మీరు ఎప్పుడన్నా? ఎందుకంటే ఇంటికి వస్తే అమ్మానాన్ని ఉండేవాళ్ళు కాదు. పిల్లలు ఇంటికి వచ్చి తాళంతో తీసుకొని ఇంట్లో ఏమి ఉంటే తిని మళ్ళీ తాళాలు వేసుకొని పోయి ఆడుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మానాన్ని ఇద్దరు లేరు. పిల్లలు ఇంటికి వచ్చి తాళాలు వాళ్ళు, అందుకని వీళ్ళు ల్యాచ్ కిట్స్ తాళపు చెవి పిల్లలు అన్నారు వీళ్ళని. అర్థమైంది కదా ఎందుకు తాళపు చెవి పిల్లలు అన్నారంటే, అప్పుడప్పుడే ఆడవాళ్ళు ఉద్యోగాలకు వచ్చారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయటం వలన ఇంటి దగ్గర ఎవరు లేరు, అదనమాట. వీళ్ళ కాలంలో అప్పుడే డిజిటల్ ప్రపంచం స్టార్ట్ అయింది, అప్పుడే ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివే రోజు అప్పుడప్పుడే కంప్యూటర్ వచ్చింది. అంతకుముందు కానీ మన దగ్గరకు వచ్చేసరికి అప్పుడే కంప్యూటర్ నొక్కాలంటే భయం మాకు. అప్పుడప్పుడే వాక్మెన్ వచ్చింది, గుర్తుంది? అప్పుడు అందరూ చెవుల్లో పెట్టుకొని వాక్మెన్ పెట్టుకొని నడిచేవాళ్ళు. వాకింగ్ అప్పుడు ఆ వాక్మెన్ వచ్చింది. అక్కడ పీసీ అన్నారు కదా, పీసీ అంటే ఏంటంటే పర్సనల్ కంప్యూటర్. పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, అంటే పర్సనల్ ఇంట్లో డెస్క్టాప్లు ఉండే కదా, ఇక్కడ బొమ్మ పెట్టేం లేదు నేను. అది ఆ కంప్యూటర్లు చూసారా అప్పట్లో కంప్యూటర్. అది వీళ్ళ కాలంలో రేడియోలు ఉన్నాయి, ల్యాండ్ లైన్లు ఉన్నాయి, పోస్ట్ బాక్సులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పోస్ట్ బాక్సులు ఉపయోగిస్తున్నారు? నేనైనా ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు మా అమ్మ మా నాన్నకి నెలకు ఒక ఉత్తరం రాసేది. పోస్ట్ బాక్సులు రెగ్యులర్గా ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎవరు ఉత్తరాలు రాస్తున్నారు? ఎవరు రాయరు. అప్పుడే ఆ పీసీ అంటే పర్సనల్ అవి వచ్చాయి. అది వాక్మన్, అది కూడా సోనీ వాక్మన్ ఉండేది, జనాలు అప్పుడే ఉపయోగించేవాళ్ళు, అదనమాట. కాబట్టి వీళ్ళు జనరేషన్ ఎక్స్ అన్నారు. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ తాళపు చెవి పిల్లలు అన్నారు, లాచిక్కి కిడ్స్ అంటారు. అప్పుడప్పుడే డిజిటల్ ప్రపంచం, డిజిటల్ అంటే అది కూడా వివరిస్తాను నేను, ప్రతి పదాన్ని వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడే కంప్యూటర్, అప్పుడే ఇంటర్నెట్ అప్పుడు వస్తున్నాయి, ప్రపంచ ప్రజల్లోకి వస్తున్నాయి, రైట్. ఆ తర్వాత జనరేషన్ వై. జనరేషన్ వై అంటే ఏంటంటే 1981 నుంచి 96. వీళ్ళకు ఇంకొక పేరు ఏంటంటే మిలీనియల్స్ అంటారు. నేను మిలీనియల్స్ అన్నాను, మిలీనియల్స్ అని కూడా అనొచ్చు, లాకు ఒత్తు కూడా పెట్టచ్చు, లావొత్తు, మిలీనియల్స్ అనొచ్చు.
ఎందుకు మిలీనియల్స్ అంటారు? మిలీనియం అంటే ఏంది? 2000 సంవత్సరం. అంటే ఈ సంవత్సరాలలో పుట్టిన వాళ్ళు 2000 సంవత్సరానికి యవ్వనంలోకి ప్రవేశించారు. అందుకని ఈ సంవత్సరాలలో పుట్టినటువంటి వాళ్ళని మిలీనియల్స్ అన్నారు. అర్థమైందా? కాబట్టి కొత్త సహస్రాబ్ది ప్రారంభంలో యుక్త వయస్సుకు వచ్చిన తరం, అప్పుడే యవ్వనంలోకి ప్రవేశించారు. 2000 సంవత్సరం కొత్త మిలీనియం. 2000 ప్రపంచం ఎండ్ అయిద్దని చాలా అన్నారు కదా, గుర్తుందో లేదు మీకు? అప్పుడు యవ్వనంలోకి ప్రవేశించారు, మంచి యవ్వనంలో, నవ యవ్వనంలో ఉన్న తరం. అందుకని మిలీనియల్స్ అన్నారు. వీళ్ళ దగ్గర నుంచి బాగా మార్పు వచ్చిందండి. ఈ సంవత్సరాల మధ్యకాలంలో పుట్టారు చూడండి, ఈ తరం నుంచి బాగా మార్పు, కొంచెం ఊపందుకుంది. అప్పుడే సెల్ ఫోన్లు బాగా విప్లవం, ఇంటర్నెట్ ఊపందుకుంది, స్మార్ట్ ఫోన్లు ఊపందుకున్నాయి, ఆండ్రాయిడ్. అప్పుడే నోకియా ఉన్నప్పటికీ వీళ్ళ కాలంలోకి వచ్చి స్మార్ట్ ఫోన్లు బాగా ఊపందుకున్నాయి. ఓకే, జనరేషన్ వై చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా మార్పు సంతరించుకుంది ఈ కాలంలో. గూగుల్, ఫేస్బుక్ అప్పట్లోనే వచ్చేసాయి, కొంచెం ఊపందుకుంది. జనరేషన్ వై మార్పులో ఓకే. కాబట్టి అప్పుడే స్మార్ట్ ఫోన్లు చూడండి, గూగుల్ సెర్చ్ అట్టు ఉండేది ఆ రోజుల్లో, ఫేస్బుక్. తర్వాత జనరేషన్ జెడ్ అండి, 1997 నుంచి 2012. ఇది పూర్తిగా మార్పు. జనరేషన్ జెడ్, ఇందాక మీరు చదివారు కదా జనరేషన్ జీ ఉద్రిక్తులని, కొన్ని వీడియోలు చూపిస్తాను ఆగండి బాబు, వీడియోలు పనిచేస్తాయి కదా. వీళ్ళు డిజిటల్ నేటివ్స్ అంటారు. డిజిటల్ నేటివ్స్ అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే, ఈ సంవత్సరాలలో వాళ్ళు పుట్టేసరికే స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి, వాళ్ళు పుట్టేసరికి ఫోన్ వచ్చింది. ఇప్పుడు నేను పుట్టినప్పుడు చాలా కాలం ఈ వాకీ టాకీలు నేను సెల్ ఫోన్ చూడలేదు. నేను ఇంజనీరింగ్కి వచ్చినాక సెల్ ఫోన్ చూశాను. అంటే సెల్ ఫోన్ లేని కాలం ప్రపంచం నాకు తెలుసు, సెల్ ఫోన్ వచ్చిన ప్రపంచం నాకు తెలుసు, 2 ప్రపంచాలు తెలుసు నాకు. కానీ జెన్జీ అంటే ఏంటంటే, వీళ్ళకి అసలు సెల్ ఫోన్ లేని ప్రపంచం ఎట్లుంటుందో తెలియదు. వాళ్ళు పుట్టేసరికి సెల్ ఫోన్ వచ్చింది, పుట్టేసరికి ఇంటర్నెట్ ఉంది, ఆ సమయానికల్లా ఉన్నాయి అన్ని. అర్థమైంది కదా? అందుకని వీళ్ళని డిజిటల్ నేటివ్స్ అంటారు. చూడండి, వీళ్ళకి తెలిసింది ఒకటే ప్రపంచం, ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ లేని ప్రపంచమా అంటారు. వాళ్ళకి తెలియదు, అది ఫోన్ లేని ప్రపంచం తెలియదు, స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచం తెలియదు. మనకు తెలుసు, జనరేషన్ ఎక్స్కి తెలుసు, జనరేషన్ వై కూడా తెలుసు వచ్చిపోయి. కానీ జనరేషన్ జెడ్కి 1997 నుంచి 2012 వీళ్ళకి తెలియదు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, డిజిటల్ నేటివ్స్ అంటారు. చూడండి, ఇది చాలా డిఫరెంట్ తరం. ఎంత డిఫరెంట్ తరం చూపిస్తా, ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. పుట్టుకతోనే అందుబాటులో ఇంటర్నెట్ ఉంది. ముఖ్య లక్షణాలు, వీళ్ళకి సామాజిక న్యాయం చాలా ఇంపార్టెంట్, మతం కాదు, అది కూడా నేను వివరిస్తా. అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అప్పుడప్పుడే ఎంటర్ అవుతుంది. అప్పుడు ఎంటర్ అవుతుంది, ఇంకా పుట్టినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పుట్టడం అంటే ఎప్పుడో ఉంది, కొంచెం ప్రపంచంలోకి రావడం ప్రారంభించింది. టిక్ టాక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, హై స్పీడ్ ఇంటర్నెట్ అప్పుడే వచ్చింది. అప్పట్లో అయితే చాలా స్లో ఇంటర్నెట్. కానీ జెన్జీ వచ్చేసరికి అప్పటికి వాళ్ళు ఊపందుకునేసరికి ఇంటర్నెట్ చాలా స్పీడ్, ఎన్నైనా చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఏఐ, ఇన్స్టాగ్రామ్లు, హై స్పీడ్ ఇంటర్నెట్. మీకు జెన్జీని చూపిస్తూ ఒక వీడియో, వీళ్ళంతా అంటే ప్రమాదకరం కాదు, వీళ్ళ ప్రపంచం, వీళ్ళ అలవాట్లు చాలా డిఫరెంట్. అది చూడండి ఒకసారి బాబు, వస్తుంది కదా. This is Nepal. This is Bangladesh. This is Sri Lanka. July 13th, 2022. Sri Lanka's President Gotabaya Rajapaksa flees his country. He resigns the following day whilst in exile. August 5th, 2024. Bangladesh's Prime Minister Sheikh Hasina resigns and flees the country. September 9th, 2025. Nepal's Prime Minister KP Sharma Oli resigns and goes into hiding. మీరు గమనించారా, శ్రీలంకలో, తర్వాత బంగ్లాదేశ్లో, తర్వాత నేపాల్ ప్రభుత్వాలు పడిపోయి యవనస్తులు దెబ్బకి, యవనస్తులు తిరుగుబాటు చేసి ప్రైమ్ మినిస్టర్లు పారిపోయారు, దేశం వదిలిపెట్టి పారిపోయారు.
జనరేషన్ సి, అదే ఆ వార్తలు నేను చదివింది. కాబట్టి 1997 నుంచి 2012 ఆ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళకు సంపూర్తిగా డిఫరెంట్ తరం. ఆ తిరుగుబాటు, దేశాలు, మంత్రులు, రాజకీయాలు ఏం పనికిరారు వాళ్ళ ముందు. మీరు గమనించారా? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ భారతదేశానికి చుట్టూ ఉన్నాయి. చాలామంది అంటారు భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలు జరిగిందంటే నెక్స్ట్ భారతదేశమే టార్గెట్. భారతదేశంలో ఏం జరగబోతుందో, జన్జీ యువత ఏం చేయబోతుందో చాలామంది భయపడ్డారు. అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్జీ తరం ఎట్టంటిదంటే మనస్సులో ఏం దాచుకోరు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇప్పుడు నేను కాలేజీలో పనిచేస్తున్నాను. మా రోజుల్లో హెచ్ఓడి సార్తో 4 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడితే చాలా గొప్ప. ఈ రోజులో రోజు వస్తాడు స్టూడెంట్, మన రూమ్కి రోజు వస్తాడు. నేను తిరుగుతుంటే ఎట్లా లంచ్ చేసా సార్, మీరు లంచ్ చేశారని మనం అడుగుతాం. వాళ్ళు ఎట్లా అడుగుతారు తెలుసా? తిన్నావా? ఏమిరా, నేను ఈయన స్నేహితున్నా, తిన్నావా? అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేశాను, ఈ కాలేజీకి డైరెక్టర్గా చేశాను, నన్ను అడిగి తిన్నావా? ఈ తరం వేరు. గౌరవము అంటే వాళ్ళు ఏంటంటే మనసులో ఏమిటి ఇంకా అది. అందుకని జనరేషన్ జీతో ప్రవర్తించేటప్పుడు నీ లోపలేంటో నీ బయట ఈక్వల్గా నువ్వు ఉండాలి, లేదంటే నిన్ను ముఖం మీద తిరస్కరిస్తాడు. తరం చాలా డిఫరెంట్ తరం. నువ్వు ఎదురుగా వస్తే నమస్తే కూడా బెటర్. నువ్వు 10 సంవత్సరాల పాఠాలు చెప్పు. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఒక హోటల్ ఉంది. నా స్టూడెంట్ 4 సంవత్సరాలు నేను వాళ్ళకి హెచ్చుబడి ఒకరోజు రైల్వే స్టేషన్ పోతే ఆ అమ్మాయి అక్కడ ఉంది. నేను గుర్తుపెట్టాను. నేను 4 సంవత్సరాలు హెచ్చుబడి అంటే చిన్న విషయమా ఇంజనీరింగ్లో? ఆ అమ్మాయి నన్ను చూసి మిమ్మల్ని ఎక్కడో చూశానండి అంటుంది. ఎక్కడా చూడలేదులమ్మా అన్న. ఇంక నేనేం చెప్పేది? ఎక్కడో చూశానంటే భయంకరం. అంటే షాక్. 4 సంవత్సరాలు నా స్టూడెంట్ నువ్వు. కాలేజీలో 500 మంది ఉంటే నాకు అందరూ గుర్తుపెట్టుకున్నా, నీకుంది ఒకటే హెచ్చుబడి ఒకటే. 500 మంది పిల్లలు నేను గుర్తుపెట్టుకుంటూ ఒక హెచ్చుబడిని గుర్తుపెట్టుకోలేదా? ఎక్కడో చూసానే నిన్ను. అప్పుడు అనుకున్నా, అందుకే నువ్వు దోశలు వేసుకుంటున్నావు చూడు, ఇట్లా ఉండబట్టే దోశలు వేసుకుంటున్నావు, లేదంటే పై చాలా బ్యాడ్. అంటే నేను తమాషాకు అంటున్నాను, బట్ చాలా హర్టింగ్ అనమాట. హర్టింగ్ అంటే పెయిన్ఫుల్. ఏంది నీ ఊరికి నేను పాఠాలు చెప్పింది అది. జన్జీ 1997 నుంచి 25 వరకు పుట్టిన పిల్లలు చాలా డిఫరెంట్ పిల్లలు. చూడండి, ఇది కూడా మీకు చెప్తా. The movement we've witnessed in Bangladesh over the past month is being called the first revolution led by Gen Z. We've seen a mass uprising by students of Bangladesh who are angry over an unfair job system, but has transformed into something that is about justice and fighting corruption in Bangladesh. After weeks of protests, more than 300 people have been killed. So the students in Bangladesh came out to protest because of a system which... జస్ట్ ఆ స్నిప్పెట్స్ మీకు అంటే వాళ్ళు చేసిన తిరుగుబాట్లు, కూలిపోయిన ప్రపంచాలు. Kathmandu, September 8th, 2025. Chaos as shots rang out from police and protesters collapsed to the ground. The next day, an explosion of anger that students were targeted with live bullets. Nepal's capital left burning, the government overthrown in less than 48 hours. Now, రైట్. కాబట్టి ఈ జనరేషన్ జీ వాళ్ళు ఊరికి భయపడరు, పోలీసులకు భయపడరు, మిలిటరీకి భయపడరు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఏమీ లేదు. ఏమైనా చేయాలనుకుంటే అందరు కలిసి అటాక్ చేస్తారు. ఇది తరం, ఇది ఒకరు కాదు, తరం అట్లుంది. మీరు 3 దేశాలు చూడండి. మేబీ భారతదేశం నెక్స్ట్ అన్ని అదొక కొంతమంది చెప్తున్నారు కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం భారతదేశం పరిస్థితి ఏందని. భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు అయిపోయిందని భారతదేశం పరిస్థితి. రైట్. భారతదేశమే కాదు, చర్చిలు కూడా జాగ్రత్త పడాలి. చర్చిలో కూడా తిరుగుబాటు చేసినట్టే చాలా తీవ్ర రూపం దాలుస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. జనరేషన్ ఆల్ఫా 2013 నుంచి 2025
2013 నుంచి 2025. వీళ్ళని ఐప్యాడ్ కిట్స్ అంటారు. ఐప్యాడ్ అంటే ఏంటంటే సెల్ ఫోన్కి, ఇప్పుడు సెల్ ఫోన్ ల్యాప్టాప్, సెల్ ఫోన్ వేరు ల్యాప్టాప్ వేరు. సెల్ ఫోన్లో చేయగలని ల్యాప్టాప్లో చేయలేము, ల్యాప్టాప్లో చేయలేని సెల్ ఫోన్లో చేయలేము. ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఆ మధ్య గ్యాప్ని పూరిసి వచ్చితే టాబ్లెట్స్ అంతా చూడండి. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా పిల్లలందరికీ టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్లో ఐప్యాడ్ అన్నది ఎక్సలెంట్, అది యాపిల్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది. ఈ ఆల్ఫా అంటే 2013లో వాళ్ళు పుట్టేసరికే, ఇప్పుడు మేమున్నాము, చిన్నప్పుడు బడికి పోతూ ఒట్టి చేతులతో పోయినాం, తర్వాత పలక పట్టుకున్నాం, పలకా బలపం. ఆ తర్వాత రోజుల్లో పలకా బలపాలు నోట్బుక్లు వచ్చినాయి. కానీ వీళ్ళు పుట్టడంతో ఐప్యాడ్లు పట్టుకున్నారు, పలకలు కాదు, ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ చాలా పవర్ఫుల్. ట్యాబ్లెట్ అది రాసుకోవటానికైనా ఐప్యాడే, రాసుకుంటారు, వాళ్ళు రాసుకుంటారు, కాల్ చేయాలంటే కాల్ చేస్తారు, వీడియో చూడాలంటే వీడియో చూస్తారు, ల్యాప్టాప్లో చేయగలని పెద్ద పెద్ద పనులు చేయాలంటే చేస్తారు, ఏమైనా చేయగలరు. అది అర్థమైంది కదా. అందుకని వీళ్ళు ఐప్యాడ్ కిట్స్ అన్నారు. ఐప్యాడ్ కిట్స్ ఈ పదాలు. ఐప్యాడ్ అంటే అది కూడా అట్లా ఉంటుంది చూడండి, ఆడ బొమ్మ ఉంది. ముఖ్య లక్షణం, టెక్నాలజీ అనేది వీరి శరీరానికి ఒక సహజమైన పొడిగింపు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, సెల్ ఫోన్ లేని ప్రపంచం ఎట్లుంటుందో నాకు తెలుసు, సెల్ ఫోన్ ఉన్న ప్రపంచం ఎలా ఉందో నాకు తెలుసు. కానీ వీళ్ళు పుట్టేసరికే టెక్నాలజీ అంటే నార్మల్, ఐప్యాడ్ అంటే నార్మల్. వాడి చేతికి వాడు మాటల కన్నా ముందు ఐప్యాడ్ వచ్చింది. మాటల కన్నా ముందు, మిత్రులారా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి దయచేసి, అడ్జస్ట్ చేసుకుంటాం. మాటలు రావటానికన్నా ముందు పిల్లలు ఐప్యాడ్తో, ట్యాబ్లెట్తో ఆటలాడి తర్వాత మాటలు వచ్చినాయి. అదనమాట. అందుకనే ఐప్యాడ్ ఇవన్నీ వాళ్ళకి ఇంకా వాళ్ళ శరీరంలో ఒక భాగం లాగా ఉంటుంది అనమాట ఐప్యాడ్ కిట్స్. తర్వాత చూడండి, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, హై స్పీడ్ ఇంటర్నెట్, వర్చువల్ రియాలిటీ. వర్చువల్ రియాలిటీ అంటే ఏమి లేదు. వర్చువల్ రియాలిటీ అంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పిన అవసరం లేదు. మీరు హైదరాబాద్ పోయిన వర్చువల్ రియాలిటీ షోలు ఉంటాయి, అది కళ్ళద్దాలు పెడతారు అంతే. ఈ కళ్ళద్దాలు పెడితే ఇంకా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టి నువ్వు సముద్రంలో మునిగినట్టే ఉంటుంది, చేప వచ్చి నిన్ను మింగినట్టే ఉంటుంది. అది వర్చువల్ రియాలిటీ. నువ్వు సముద్రంలో ఉండదు, నువ్వు కూర్చున్నది టేబుల్ పైనే, కళ్ళద్దాలు పెడతారు. ఆ కళ్ళద్దాలు పెట్టేసరికి నీకెలా, ఇప్పుడు నువ్వు సముద్రంలో, వాళ్ళు ఏది ఫిక్స్ చేస్తే అది, సముద్రంలో ఉంటావు, అగ్నిపర్వతంలో ఉంటాం, తిమింగరం కడుపులో ఉంటాం, ఏదైనా చేయొచ్చు. నువ్వు నిజంగానే ఉన్నట్టు ఫీల్ అవుతావు. అది వర్చువల్ రియాలిటీ. రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే గుర్తుపెట్టుకోండి, జనరేషన్ ఆల్ఫా టైంలో నేను చెప్పాను, జనరేషన్ జెడ్ కాలంలో ఏఐ అప్పుడే పుట్టింది. జనరేషన్ ఆల్ఫా 2013, 2025. మీకు గుర్తుందో లేదు, మనం బిలీవర్స్ కాన్ఫరెన్స్ 2023లో చేసాం ఇక్కడే. బిలీవర్స్ కాన్ఫరెన్స్ అప్పుడు ఏఐ అంత స్పీడ్ అందుకోలే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత స్పీడ్ అందుకోలేదు. ఆ రోజు మనం డిస్కస్ చేసాం ఏఐ. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ స్పీడ్ అందుకుంది. జస్ట్ ఎంత 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏఐ పెద్దగా లేదు, అప్పుడప్పుడే ఉంది. కానీ ఇప్పుడు ఫుల్ స్పీడ్, ప్రతి చోట ఏఐఏ. జనరేషన్ ఆల్ఫా అంటే 2023 అంటే అది జనరేషన్ ఆల్ఫా. ఆ పీరియడ్లో వచ్చింది ఏఐ ఉంది, కొంచెం ఊపందుకొని పోతా ఉంది. ఇప్పుడు ఫుల్ స్పీడ్. కాబట్టి ఏఐ అనేది అప్పుడు జస్ట్ కొంచెం అప్పుడే ఊపందుకుంది. ఇప్పుడు ఏఐ జనరేషన్ బీటా. ఇది 2020. ఇది ఇక భవిష్యత్తు తరం. ఇది నేను 2025 వేసానా, 2026 వేస్తే కరెక్ట్గా ఉంటుంది. 2026 వేస్తాను చూడండి. అప్పుడప్పుడు టైపింగ్లో మిస్టేక్స్ వస్తుంటాయి. ఓకే, 2026లో బట్టి 2039 వరకు జనరేషన్ బీటా. వీళ్ళు వచ్చేసరికి ఇక ఫుల్ ఏఐ అండి. టెక్నాలజీ కాదు, ఏఐ. టెక్నాలజీలో రారాజు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫుల్లీ స్పీడ్ అందుకుంటుంది ఇక. అందుకని వీళ్ళని నేను లాస్ట్లో వేసాను చూడండి, ఇక్కడ ఏఐ నేటివ్స్ అంటారు. మీకు కనిపిస్తుంది ఏఐ నేటివ్స్. అది అంటే వాళ్ళు పుట్టేసరికి ఏఐ ఉంది. దాన్ని కూడా నేను వివరిస్తా, ఇంకా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అదనమాట. కాబట్టి పూర్తి స్థాయి ఏఐ శాఖం అండి బీటా. 2026లో పుట్టి 2039. డిఫరెంట్ జనరేషన్ అసలు.
తీవ్రమైన వాతావరణ సంక్షోభాలు ఉంటాయి. అప్పుడు మరి సామాజిక పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, ఇప్పుడు చూడు మనకి గ్యాస్ రావట్లేదు అంటున్నారు. మరి అప్పుడు ఇంకా ఏమి రావో, డిఫరెంట్ ప్రపంచం ఉంటుంది. ఏఐతో సహజీవనం, ఇంకా ఇప్పుడు కేవలం మనుషులే కాదు, ఇంట్లో వేరే మనుషులు కూడా ఉంటారు. రోబోలు అంటే ఏఐ. కాబట్టి ఏఐతో సహజీవనం ఉంటుంది, డిఫరెంట్. కాబట్టి అడ్వాన్స్డ్ ఏఐ అనమాట, దాన్ని ఏజీఐ అంటారు, అడ్వాన్స్డ్ సార్వత్రిక ఏఐ. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు వచ్చింది కొత్తగా, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. ఏఐ తలదనేది అది దేవుని చిత్తమైతే దాంట్లో కూడా మనం పెడదాం ఒక కాన్ఫరెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఇప్పుడు బ్రెయిన్ లో చిప్స్ పెడతారు, ఇప్పటికే బ్రెయిన్ లో చిప్స్ పెట్టారు. కానీ అప్పటికి అంటే 2020 నుంచి 2039లో 2026 నుండి 2039 సంవత్సరాల మధ్య కాలంలో ఇక బ్రెయిన్ లో చిప్పులు పెట్టుకోవడం కామన్ అయితే. బ్రెయిన్ లో చిప్పులు పెట్టుకుంటే ఏమి లేదు, అప్పుడు ఇంటర్నెట్కి నేను ల్యాప్టాప్ ఉంది ఇట్లా కొట్టను, గూగుల్ పలానది సెర్చ్ చేసి చెప్పమంటే చెప్పిన డైరెక్ట్ నా మెదడుకే చెప్పింది, డైరెక్ట్ నా మెదడుకే చెప్పేస్తుంది. ఇక నా బ్రెయిన్ నుంచి వెళ్ళిపోయింది, బ్రెయిన్లోనే ఉంటాయి అన్ని. ఇది బ్రెయిన్, అందుకని అక్కడ రాసింది చూడండి, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఇవి 7 తరాలు చెప్పాను. 7 తరాలు ఒకసారి మీకు అట్లా గ్లాన్స్ చెప్తాను చూడండి మళ్ళీ ఒకసారి. 1928, 45 నిశ్శబ్ద తరం. ఎందుకు వీళ్ళు నిశ్శబ్ద తరం ఉన్నారు? అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ప్రపంచం చాలా నష్టపోయింది, ఆర్థిక మాంద్యము, సైలెంట్గా బ్రతికారు, ఉన్నదాంతో బతికారు. 1946 నుంచి 1964 వరకు బేబీ బూమర్స్, యుద్ధాలు అయిపోయినాయి, సైనికులు ఇళ్లకు వచ్చారు, భార్యలతో కాపురం చేశారు, బాగా పిల్లలు పుట్టారు, జనాభా రేటు పెరిగిపోయింది, అందుకని బేబీ బూమర్స్ అన్నారు. ఆ తర్వాత 65 నుంచి 80 జనరేషన్ ఎక్స్ అన్నారు. లాచ్ కి కిడ్స్, తాళపు చెవి పిల్లలు అన్నారు. ఎందుకంటే అప్పుడే స్త్రీలు ఉద్యోగాలు ప్రవేశించారు, భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలకు పోతున్నారు, ఇంటి దగ్గర ఎవరు లేరు, పిల్లలే తాళాలు తీసుకోవాలి, తాళాలు వేసుకోవాలి, అంటే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. లాచ్ కి కిడ్స్. జనరేషన్ వై 1981 నుంచి 96 వరకు వీళ్ళని మిలీనియల్స్ అన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరాలు పుట్టిన వాళ్ళు కరెక్ట్గా 2000 సంవత్సరానికి మంచి నవ యవనంలో ఉన్నారు, కాబట్టి వీళ్ళని మిలీనియల్స్ అన్నారు. 1997 నుంచి 2012 వరకు జనరేషన్ జీ అన్నారు. వీళ్ళని డిజిటల్ నేటివ్స్ అన్నారు. డిజిటల్ నేటివ్స్ వీళ్ళు పుట్టేసరికి ఇంకా స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచం వాళ్ళకి తెలియదు. హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ లేని ప్రపంచం వాళ్ళకి తెలియదు, పుట్టేసరికి స్మార్ట్ ఫోన్లు అట్లా, రైట్. 1913 నుంచి 25 వరకు జనరేషన్ ఆల్ఫా అన్నారు. వీళ్ళు ఐప్యాడ్ కిడ్స్ అన్నారు. పుట్టడంతో పలక కాదు, మాటల కన్నా ముందు ఐప్యాడ్స్ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో, ఐప్యాడ్ కిడ్స్ అన్నారు. 1925 నుంచి 39 పుట్టబోయే వాళ్ళు 26 నుంచి ఏఐ నేటివ్స్, ఫుల్ స్పీడ్ అందుకుంటుంది ఏఐ. 7 తరాలు మిత్రులారా, 7 తరాలు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకుంటే కనీసం అవగాహన కలిగి ఉండండి. ఎందుకంటే తర్వాత ఈ రోజంతా నేను ఆ పేర్లు ఉపయోగించినప్పుడు మీరు కంగారు పడకూడదు ఏంది ఈ పేర్లని. ఇక నేను మళ్ళీ ఈ పేర్ల గురించి మళ్ళీ చెప్పను. ఓకే, ఇప్పుడు నేనేం ముగిస్తున్నా, నేను ఫస్ట్ సెషన్ ముగిస్తున్నాను. 45 నిమిషాలు దాటిందా? దాటకూడదు. చిన్న చిన్న సెషన్స్ పెట్టి 11:30 అయిపోయింది. ఓకే, ఒక చిన్న కథలాగా చెప్పి ముగిస్తా. కథ జాగ్రత్తగానండి, కథలాగా చెప్పి ముగిస్తా. ఇది సైలెంట్ జనరేషన్. ఆ రోజుల్లో ఇల్లుంటే చాలు, మట్టితో కట్టామా, తాటాకులతో కట్టాం కాదు, ఇల్లు ఉండాలి. ఎన్ని రూములు కాదు, ఒక రూమ్ ఉంటే. ఆ రోజుల్లో ఒక రూమే ఇల్లు. మట్టితో అలికేవాళ్ళు, పేడతో అలికేవాళ్ళు, తాటాకులు కట్టేవాళ్ళు. ఇల్లు అందంగా ఉందా లేదా అది కాదు కాన్సెప్ట్, ఇల్లు ఉందా లేదా, నేడుందా లేదా, అది సైలెంట్ జనరేషన్. ఈ చిన్న ఇల్లు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సైలెంట్ జనరేషన్ ఇల్లు ఉందా లేదా అంతే, అందం ఉందా లేదా కాదు, ఇల్లు ఉందా లేదా. తర్వాత బేబీ బూమర్స్, పిల్లలు పుట్టారు, ఇల్లు కొంచెం పెద్దగా ఉండాలి, కాబట్టి పై ఫ్లోర్ కూడా కట్టుకుందాం, ఇంకో 2 బెడ్రూమ్లు వేసుకుందాం, అది ఆ తరం. అర్థమైందా? ఇప్పుడు ఇల్లు కొంచెం పెద్దగా ఉండాలనుకునే తరం ఇది, బేబీ బూమర్స్. పిల్లలు పుట్టారు కదా, ఎక్కువ మంది పిల్లలు పుట్టారు. ఒకప్పుడే ఇల్లు ఉంటే చాలు. బేబీ బూమర్స్ ఇల్లు కొంచెం పెద్దగా ఉండాలంటే బాగా కష్టపడాలి కదా, అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కష్టం. అందుకని ఇక్కడ చూడండి మీరు, నేను ఇక్కడ ముసలోళ్ళు ఇద్దరు చూడండి, ఈ ముసలోళ్ళు ఇద్దరు వచ్చేసి సైలెంట్, వాళ్ళ పిల్లలు ఇల్లు అనమాట. ఇది ఇద్దరు కష్టపడుతున్నారు, పైన ఇల్లు కట్టుకున్నారు, కొంచెం ఇల్లు పెద్దదైంది, ఇల్లు కంఫర్ట్, అది బేబీ బూమర్స్. ఆ తర్వాత ఏంది, ఇల్లు పెద్దదైంది, ఇంట్లో కొంచెం సుఖం ఉండాలి కదా, ఒక టీవీ కావాలి, ఇంటి కొంచెం టీవీ కొంచెం సుఖం ఉండాలి కదా ఇంట్లో, అది జనరేషన్ ఎక్స్. అంటే మా తరం ఒక టీవీ ఉండాలి, ఒక ల్యాండ్ లైన్ ఉండాలి, అదే గొప్ప, అదనమాట. ఆ తర్వాత
జనరేషన్ వై నుంచి కొంచెం మార్పు 1981 నుంచి మార్పు వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారు, ఇంట్లో ఉండి సుఖపడేది ఏంది, ప్రపంచం మీద తిరగాలి మనం. అందుకని చూడండి, ఇక్కడ బ్యాగ్ పట్టుకుని కూర్చున్నారు బయట. ఇదిగో ప్రపంచ పటం చూసారా, ఈడ ప్రపంచ పటం చూస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశాలు తిరగాలి, వీళ్ళు బాగా ప్రపంచం మీద పడి తిరగాలనుకునే వాళ్ళు వీళ్ళు. అంటే అప్పుడే ప్రారంభమైందే ప్రపంచాన్ని చూడాలరా, ఇంట్లో సుఖమైంది. అర్థమైంది కదా, ఇది ప్రపంచం మీద పడి తిరుగుతున్నారు. ఆ తర్వాత జనరేషన్ జెడ్ చెప్పే కదా, చాలా డిఫరెంట్ జనరేషన్. 1997 నుంచి తీవ్రమైన జనరేషన్. వీళ్ళు ఏం లేదు, ఏదైనా పని చేయాలంటే ఎవరినో పిలవరు, సెల్ ఫోన్లో చూడాలి. ఆ సెల్ ఫోన్లో వంట చూసేది, చేసేది. సెల్ ఫోన్లో ట్యాబ్ చెడిపోయిందా, సెల్ ఫోన్లో చూసి ట్యాబ్ బాగా చేసేది. అన్ని సెల్ ఫోన్ చూసి. అందుకని ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్నారు DIY అంటారు, డూ ఇట్ యువర్ సెల్ఫ్. నీ ఎంతటి నువ్వు చేసి పడాయి, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సెల్ ఫోన్ చూసి రిపేర్ చేస్తారు. సెల్ ఫోన్స్ ఏదైనా చేస్తారు, రిపేర్ కదా, ఏదైనా సెల్ ఫోన్ చూసి చేసి పడేస్తారు. ఆ జనరేషన్ జెడ్ అనమాట. ఆ తర్వాత జనరేషన్ ఆల్ఫా. వీళ్ళు ఏం చెప్తారంటే ఇంటితో మాట్లాడతారు. ఇప్పుడు ఇల్లుతో మాట్లాడతారు, ఇంటికి చెప్తారు, ఆ వరండాలో లైట్ ఏంటి, ఇల్లు వేస్తుంది. ఆ ఫ్యాన్ అయ్యి అంటే ఫ్యాన్ వేస్తుంది ఇల్లు. ఆ లైట్ ఆపే ఏంటి, ఆపేస్తుంది. ఆ రూలో ఏసీ అంటే వేస్తుంది. ఇంటితో మాట్లాడతారు. ఇల్లు ఇప్పుడు వింటుంది చూడండి. ఇప్పుడు మనం ఇళ్ళల్లో అలెక్సా పలానా పాట పెట్టమ్మా అంటాం కదా, అలెక్సా అంటే అదే జనరేషన్ ఆల్ఫా. ఏంటంటే జనరేషన్ ఆల్ఫా అంటే 2013 నుంచి 2025 ఈ పీరియడ్. ఇంటితో మాట్లాడతారు, లైట్ అయ్యి ఫ్యాన్ అయ్యి ఇట్లా, పలానా పాట పెట్టు, పలానా సినిమా పెట్టు, పలానా ఛానల్ పెట్టు, పలానా వాళ్ళకి కాల్ చేయి, ఇల్లు మాట్లాడు ఇంటితో. అది జనరేషన్ ఆల్ఫా. జనరేషన్ బీటా ఏందనేసరికి ఇంటికి చెప్పనవసరం, ఇల్లే తనంతట తను పనిచేస్తుంటది. నువ్వు వస్తున్నావా, ఆటోమేటిక్గా ఇల్లే డోర్ తెస్తుంది. నువ్వు వస్తున్నావా, ఆటోమేటిక్గా ఇల్లే లైట్ వేస్తుంది. నువ్వు రూమ్లోకి వచ్చావా, ఆటోమేటిక్గా ఇల్లే ఫ్యాన్ వేస్తుంది. నువ్వు రూమ్ నుంచి బయటకు పోయావా, ఆటోమేటిక్గా ఇల్లే ఫ్యాన్ ఆపేస్తుంది. టెంపరేచర్ బయట పెరిగిందా, వేడి పెరిగిందా, ఆటోమేటిక్గా ఇల్లే ఏసీ పెంచిద్ది. టెంపరేచర్ వర్షం పడుతుందా, ఆటోమేటిక్గా ఇల్లే ఏసీ తగ్గిస్తుంది. అందుకని మీరు ఇక్కడ చూడండి, ఈ ఇంట్లో ఇక్కడ చూడండి, ముసలి ఇద్దరు కూర్చున్నారు. మీకు ఆ ఇంట్లో గమనించారా, ఒక రకమైన వేవ్స్ ఉన్నాయి. అక్కడ తెల్లటి గీతలు ఉన్నాయి కదా, ఆ తెల్లటి గీతలు ఏంటంటే ఒక రకమైన వేవ్స్ అనమాట. అవి తరంగాలు చుట్టుముట్టున్నాయి. వాళ్ళకి కావాల్సింది ఇవ్వడానికి సిగ్నల్స్ అనమాట, అవి వైర్లెస్ సిగ్నల్స్. అందుకని ఈ ముసలి ఇద్దరు చూడండి, వాళ్ళకి కావాల్సింది ఇల్లు ఇస్తుంది. వాళ్ళకి ఎంత టెంపరేచర్ ఉండాలి వాళ్ళ చుట్టూ, వాళ్ళ చుట్టూ టెంపరేచర్ అది అట్టే మేనేజర్. ఇది ఉయ్యాల్లో పిల్లోడు ఉన్నాడు, ఉయ్యాల్లో పిల్లోడికి ఏం అవసరం, ఇప్పుడు ఉయ్యాల ఊపు ఇల్లే ఊపిద్ది, పిల్లోని ఇల్లే ఊపిద్ది. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, ఇదిగో వీడొకడు కింద పడేటట్టు ఉన్నాడు, వీడిని కాపలా అది కానీ చూడండి, కింద పడకుండా చూడాలి, ఇల్లే కాపాడిద్ది వాడిని పడకుండా, ఇల్లే ప్రొటెక్ట్ చేస్తుంటది అటు సైడ్. ఆ తర్వాత ఇక్కడ ఎవరొస్తాడు ల్యాప్టాప్ చూస్తున్నాడు, ఈయనకి ఇంటర్నెట్ కాదు, ఇల్లే ఇంటర్నెట్ ఇస్తుంది. వీళ్ళు ఎవరో తోటలో పని చేస్తున్నారు, తోటలో పని చేసేటప్పుడు ఎలా పని చేయాలి, అక్కడ గాలిలోనే నీకు స్క్రీన్లు కనపడుతుంటాయి, ఇల్లే చూపిస్తుంటుంది, ఈ స్క్రీన్లో ఉంది చూడు ఏం చేయాలి. అయితే రానున్న తరం అర్థమైనా. ఒకసారి నేను ఒక్కసారి ఈ స్టోరీ ఇంపార్టెంట్, నేను ఈ స్టోరీ మళ్ళీ ఇంకోసారి స్పీడ్గా చూపించి మూవ్ చేస్తాను. ఒకప్పుడు ఇల్లుంటే చాలు, మట్టిల్లా, పేడిల్లా, తాటాకిల్లా, ఒక రూమే చాలు, నీడ ఉండాలి. తర్వాత సైలెంట్ జనరేషన్, బేబీ బూమర్స్, కొంచెం సుఖం ఉండాలి, కొంచెం పిల్లలు పుట్టారు ఎక్కువ మంది ఉన్నారు, కొంచెం ఇల్లు పెద్దగా ఉండాలి, 2 రూములు ఉండాలి, 3 రూములు ఉండాలి, 1 రూమ్ 2 రూమ్ 3 రూములు, కొంచెం టీవీ ఉండాలి, సుఖం, ఇంట్లో ప్రశాంతత ఉండాలి, టీవీ ఉండాలి. ఆ తర్వాత జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై, ఇంట్లో కూర్చునేది ప్రపంచాన్ని చూడాలి, ప్రపంచానికి బయలుదేరారు. జనరేషన్ వై, జనరేషన్ జెడ్, అప్పుడే స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చింది, టీవీ సెల్ ఫోన్ చూసి చేశారు, అన్ని సెల్ ఫోన్ చూసి అన్ని చేసేటివే. జనరేషన్ ఆల్ఫా, చిన్నగా ఇంటితో మాట్లాడుతున్నారు, ఇంటితోటి ఫ్యాన్ అయ్యి, లైట్ అయ్యి, లేకపోతే తలుపులు వేసుకో, తలుపులది. జనరేషన్ జెడ్, ఇంటికి నువ్వు చెప్పనవసరం, ఇల్లే చేస్తుంటుందని. అది రాబోయే తరం. మీరు గమనించండి, ఈ తరాలు గమనించండి, ఈ తరాల్లో మనుషుల యొక్క ఆలోచన, తర్వాత వాళ్ళ కోరికలు, వాళ్ళు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, ఈ 3 మీరు గమనించాలి. ఈ 7 తరాలు చాలా డిఫరెంట్ తరాలు మిత్రులారా. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంతకీ ముగించే ముందు నేను అడుగుతున్నాను, మీ కుటుంబంలో ఏ తరాలు వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, కొడుకులు, లేకపోతే మనవాళ్ళు, మనవరాళ్ళు, లేకపోతే మీ తండ్రులు,
ఎవరెవరు ఏ తరం వాళ్ళు గుర్తించండి. వీళ్ళు పలానా తరంరా అంటే వీళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మీకు అర్థమైంది అప్పుడు. ఓకే, వీడు ఏ తరానికి చెందినోడు, వీడితో ఎలా బిహేవ్ చేయాలి. ఇది తెలియకుండా మా నాయనలు అట్టున్నారా, నువ్వు కూడా ఎట్టున్నట్టు కుదరదు. మీ నాయనలు మట్టింట్లో ఉన్నారు, ఇప్పుడు వీడ ఇంటితో మాట్లాడుతున్నాడు, మీ నాయనలు ఉన్నట్టు ఉన్నట్టు ఎట్లా ఇది? వాళ్ళు చూసిన ప్రపంచం వేరు, వీళ్ళు చూసిన ప్రపంచం వేరు. యు అండర్స్టాండ్? కాబట్టి మేము అట్లున్నాం, మీరు ఇట్లుండాలి. నో, ఇట్ విల్ నాట్. మనం అనొచ్చు కానీ ఇట్ విల్ నాట్ వర్కౌట్. మనం మారాలి మిత్రులారా. కాబట్టి మీ కుటుంబంలో ఎవరు ఆరు. అయితే ఒకటి విషయం, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, మీ తండ్రి దేవుడిని నేను. ఎవరు మోషే తండ్రి? అబ్రాహాము. మీ నాయన దేవుడు నేను. అంత మాత్రమే కాదు, అబ్రహాంకు దేవుడు నేనే, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు కూడా దేవుడు నేనే. తరాలు మారిన దేవుడిని నేను, అన్ని తరాలు. కాబట్టి నిశ్శబ్ద తరం అయినా, బేబీ బూమర్స్ అయినా, ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా, ఆల్ఫా అయినా, బీటా, దేవుడు ఒకడు. ముగింపు. పెద్దలు తమ అనుభవాన్ని పిల్లలకు అందించాలి. యవనస్తులు తమ వేగంతో పాటు పెద్దల అనుభవాన్ని గౌరవించాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సమయం 11 కావాల్సింది. 15 నిమిషాలు మనం లేటుగా స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా 11:38. విల్ హ్యావ్ బ్రేక్ అంటే పోవడం కాదు. ఎవరైనా వచ్చి ఒక పాట పాడతారు. మన టీం ఉన్నారు, మన వర్షిప్ టీం, బ్రదర్ వినయ్. ఒక పాట తర్వాత రెండో సెషన్లోకి వెళ్దాము. రెండో సెషన్ అయ్యేసరికి టీ రెడీగా ఉండాలి. టీ రెడీగా ఉన్న మిత్రుడు టీ రెడీగా ఉంచాడు. మిత్రులారా, రెండో సెషన్ మళ్ళీ 45 నిమిషాలు. చాలా ఇంపార్టెంట్ సెషన్. మారుతున్న విలువలు, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.